రేవంత్ రెడ్డి గారి 10 నెలల ప్రభుత్వం చూశాం. 10 నెలల రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలంటే పట్టింపు లేదు, రైతులంటే లెక్కే లేని విధంగా రేవంత్ పాలన ఉన్నది. మీరే చూశారు ఏం మాట్లాడిండు. మొదటి రోజే రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు. మొదటి సంతకం రైతు రుణమాఫీ మీద అన్నాడు. అయిందా? 9 తారీఖు నాడు చేస్తానికి ఒక బాబు మంచిగా యాద్ చేసిండు. 9 తారీఖు గాలే. మళ్ళా నేను ఎంబడబడి రోజు అడుగుడు పెడితే 15 ఆగస్టులోగా తప్పకుండా చేస్తా అని పార్లమెంట్ ఎన్నికల ముందు నమ్మించి ఓట్లు వేయించుకున్నాడు. 15 ఆగస్టుకు అటున్న సూర్యుడు ఇటు మొలిసిన, ఇటున్న సూర్యుడు అటు పొడిసిన రుణమాఫీ ఆగది అన్నాడు. కొమరెల్లి మల్లన్న దేవుని మీద ఒట్టు పెట్టిండు, మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టిండు, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు పెట్టిండు, భద్రాద్రి రామచంద్ర స్వామి మీద ఒట్టు పెట్టిండు. ఆడబోతే ఆడ ఒట్లు పెట్టిండు. పెట్టిండా లేదా? సామక్క సారాలక్క మీద కూడా ఒట్టు పెట్టిండు. పెట్టిండా లేదా? అన్నిటి మీద ఒట్టు పెట్టిండు. 15 ఆగస్టులోగా రుణమాఫీ చేస్తా అని చెప్పి పెద్ద మొనగాన్ లెక్క మాట్లాడిండు. ఏమెళ్ళిండు? మొనగాడు కాదు, వీడు మోసగాడని తెలిపింది. అవునా కాదా? ఇప్పుడు 15 ఆగస్టులోగా రుణం మాఫీ చేస్తా అని చేయకపోతే ఏమంటారే? మోసం అంటారా? రైతు భరోసా నేను 10,000 కాదు 15,000 ఇస్తాను ఇవ్వకపోతే ఏమంటారే? 2,000 పింఛన్ బదులు 4,000 ఇస్తాను ఇవ్వకపోతే ఏమంటారే? అంటారా? అక్క చెల్లెలకు 2,500 ఇస్తాను మోసం ఇవ్వకపోతే ఏమంటారు? మరి గందుకే అన్న పెద్ద మునగాని లెక్క 15 ఆగస్టులోగా చేస్తాను నరికిండు. 15 ఆగస్టు కాగానే ఏళ్ళెలకల పడ్డాడు. సప్పులు లేదు. ఇంకా పెద్ద 15 ఆగస్టు నాడు మాట్లాడిండు. హరీష్ రావు మొత్తం రుణమాఫీ అయిపోయింది, నువ్వు రాజీనామా చేయని సిగ్గు లేకుండా మాట్లాడిండు. మరి అయితే గింత మంది వస్తారు గిడ. మా దయాకరణ చెప్పిండు, మొదటిసారి నేను ఆటో పెట్టలే, అన్నం పెట్టలే, ఛాయ్ పోయలే. ఎవరెవరికైతే రైతు రుణమాఫీ కాలేదో వాళ్ళు మాత్రమే రెండంటే ఒక గిన్ని దరఖాస్తులు వచ్చినాయి, గిన్ని కాయిదాలు వచ్చినాయి. ఇంకా చాలా మంది దగ్గర నట్టున్నాయి. ఇప్పుడే పాలకుర్తోళ్ళు కాగితం ఇచ్చిండ్రు. ఒక్క పాలకుర్తి మండలంలో 4,314 మందికి ఇంకా రుణమాఫీ కాలే. 4,314 మందికి కాలే. ఏపీజీవీ బ్యాంకులో 1,800, పంజాబ్ నేషనల్ బ్యాంకులో 1,700, డి కోఆపరేటివ్ బ్యాంకులో 814. మొత్తం కలిపితే ఒక్క పాలకుర్తి మండలంలో 4,314 మందికి కాలే. ఇంకా అంటే అయింది తక్కువ, కాంది ఎక్కువ. అంతెందుకు, నిన్న తుమ్మల నాగేశ్వరరావు ఆయన్నే మంత్రి చెప్పిండు. ఏమన్నాడు? మేము 22 లక్షల మందికి చేసినాం, ఇంక 20 లక్షల మందికి చేయలేదని వ్యవసాయ మంత్రి చెప్పిండు. అయితే ఆయన చెప్పిన 22 లక్షల మందికి కూడా మొత్తం కాలే. బ్యాంకులకు వచ్చినాక పాస్బుక్ మీద ఒక పేరున్నది, నీ ఆధార్ కార్డు మీద వేరే పేరుందని కొందరికి ఆగింది. ఆధార్ నంబర్ మ్యాచ్ అయితే లేదని కొందరికి ఆగింది. నీ భార్య పేరు చెప్పు అని కొందరికి ఆపిండ్రు. మా ఊర్లో ఒక ఆయన పెద్ద మనిషి ఉంటాడు, ఎల్లారెడ్డి అని, ఇబ్రాహీంపూర్ గ్రామం, సిద్దిపేట మండలం. ఆయనకు 51 ఏళ్ళు ఉంటాయి. ఆయన బ్యాంకుల దగ్గరికి పోయి నాకు రుణం మాఫీ ఎందుకు కాలేదని అడిగిండు. నీ భార్య పేరు చెప్పు అని అడిగిరట. అరే నేను పెళ్ళే చేసుకోలేదా, భార్య పేరు ఎడికెళ్ళి చెప్పాలన్నాడు. అంటే నువ్వు భార్య పేరు చెప్పలేదు కనుక, నీ భార్య ఆధార్ కార్డు ఇవ్వలేదు కనుక నీకు రుణమాఫీ కాదుపో అన్నారట. ఇప్పుడు ఈ 51 ఏళ్ళకి నాకెవడు పిల్లనిస్తాడు? ఈ రేవంత్ రెడ్డి అంటాడు ఎప్పుడు రుణమాఫీ చేస్తాడని ఆ ఎల్లరెడ్డి నా దగ్గరికి వచ్చి మొత్తుకోవట్టే. అంటే ఏమి రాజ్యం ఇది? 31 కుంటి సాకులు పెట్టి ఎట్ల కోత పెట్టాలని ఆలోచన చేసిండ్రు, ఎట్లా రైతు రుణమాఫీ ఎగబెట్టాలని ఆలోచన చేసిండ్రు.